ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో అందరికీ కూడా వందనాలండి. అందరూ బాగున్నారా? అనుదినము ప్రతిరోజు కూడా రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా మనమందరం కూడా పాలిభాగస్థులమై దేవాతి దేవుడు లోక రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు నామాన్ని మనం స్తుతిస్తూ మనం ఆరాధిస్తున్న మన యొక్క జీవిత కాలంలోని మన యొక్క మొదటి క్రియను మనము దేవునితో ప్రారంభించుకొని సంతోషముతో ఆనందముతో నిత్యము కూడా భూమి మీద లోక మార్గంలోని మన వ్యక్తిగత క్రియలు ఎందుగాను, అదేవిధంగా మన కుటుంబాన్ని గురించి, మన యొక్క బిడ్డల గురించి, మనం పడే శ్రమలలోని సమస్తమును దేవుని చిత్తానుసారంగా నడిపిస్తున్నందుకు దేవాతి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి యథావిధిగా మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలోని నిత్యము కూడా ఈ ఉదయకాల సమయంలో మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరచుట కొరకు నిత్యము మనము వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా విలువైనటువంటి ఈ సమయాన్ని మనం అందరము కూడా సద్వినియోగం చేసుకోవాలని నేటి దినము మనము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలోని మొట్టమొదటిగా ప్రార్థనతో ప్రారంభించుకొని మనము వాక్యంలోనికి మనం వెళ్దాము. ముందుగా ప్రార్థన. తలలు ఉంచుకున్నట్టయితే మనం అందరము కలిసి ప్రార్థించుకుందాము. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన, మహోన్నతుడా ప్రభువా, వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి నాయన. నేటి దినము ప్రభువా తండ్రి యథావిధిగా ప్రభువా నిత్యము కూడా ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నాయన రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా సమస్తము కూడా మేమందరము కూడా ప్రభువా తండ్రి నీ చిత్తానికి ప్రభువా తండ్రి విడిచిపెట్టి ప్రభువా నీ నామాన్ని స్తుతించే విషయంలో ప్రభువా తండ్రి నిన్ను మహిమపరచుటకు గాను ప్రభువా మా హృదయంలోని ప్రభువా మా మనస్సులో ఎందుగాను ప్రభువా తండ్రి పరిశుద్ధ ఆత్మచేత ప్రభువా ప్రేరేపించబడి ప్రభువా మీ వాక్యము విలువను ప్రభువా ప్రార్థన ద్వారా ప్రభువా తండ్రి మేము సమస్తాన్ని ప్రభువా నడిపించుటకు ఈ సమయంలో తగిన శక్తిని కలాలని ప్రభువా తండ్రి మీరు కుమ్మరించండి ప్రభువా. మీరు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి గాను ప్రభువా తండ్రి నాయన నేటి దినము మత్తయి సువార్తలో ప్రభువా తండ్రి నాయన 18వ అధ్యాయంలో ప్రభువా మాట్లాడు ప్రతి మాటను ప్రభువా తండ్రి మీరు ఆశీర్వదించమని దీవించమని యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సోదరులారా, క్రైస్తవ బిడ్డలారా, నేటి దినము మత్తయి సువార్త 18వ అధ్యాయము గడిచిన దినములు ప్రభువైన యేసుక్రీస్తు వారు దీవించి ఆశీర్వదించబడి మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో మొత్తముగా 28 అధ్యాయాలలో 17 అధ్యాయములు సంపూర్ణంగా మనము బైబిల్ రీడింగ్ కార్యక్రమంలో పూర్తి చేసుకుని నేటి దినము మత్తయి సువార్త 18వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకొని చివరి వరకు కూడా మనము ముగించుకుందాము. ముందుగా బైబిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్స్ తీసి మనము చదువుకున్నట్టయితే మొట్టమొదటిగా 18వ అధ్యాయము మొదటి వచనము. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగుగా 2వ వచనము. ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను. 3వ వచనము. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 4వ వచనము. కాగా ఈ బిడ్డ వల్లే తనను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. 5వ వచనము. మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును. 6వ వచనము. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడెవడో వాడి మెడకు పెద్ద తిరుగుటి రాయి కట్టుబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుటకు వానికి మేలు. 7వ వచనము. అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములో రాక తప్పవు గాని ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. 8వ వచనము. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్య అగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడుగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలు. 9వ వచనము. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాని పెరికి నీ యొద్ద నుండి పారివేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకంలో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట నీకు మేలు. 10వ వచనము. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకముందున నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకముందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. 11, 12 వచనములు కలిపి చదువుకుందాము. మీకేమి తోచును? ఒక మనుషునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెతకడా?
వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గురించి సంతోషించినంత కంటే దానిని గురించి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 14వ వచనము. అలాగు నిన్నే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. 15వ వచనము. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతనిని గద్దించుము. అతడు నీ మాట వినన ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. 16వ వచనము. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకి పొమ్ము. 17వ వచనము. అతడు వారి మాటయు వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పుము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. 18వ వచనము. పరలోకమందు బంధింపబడినను భూమి మీద భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుతారో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించేనను భూమి మీద ఏకీభవించినట్లా అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. 20వ వచనము. ఎలా అనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను ఉందినని చెప్పాను. 21వ వచనము. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేనెన్ని మారులు అతనికి క్షమింపవలను 7 మారులు మట్టుగా అని అడిగాను. 22వ వచనము. అందుకు యేసు అతనితో ఇట్లనను, 7 మారులు మట్టుకే కాదు 70 ఏళ్ల మారులు మట్టుకని నీతో చెప్పుచున్నాను. 23వ వచనము. కావున పరలోక రాజ్యము తన దాసుని యొద్ద లెక్క చూచుకొన గోరిని ఒక రాజును పోలి ఉన్నది. 24వ వచనము. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడను. 25వ వచనము. అప్పుడు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలను వానికి కలిగిన యావత్తు అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించెను. 26వ వచనము. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలిపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా. 27వ వచనము. ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. 28వ వచనము. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చియున్న తన తోటి దాసులలో ఒకరిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చియున్నది చెల్లింపుమనెను. 29వ వచనము. అందుకు వాని తోటి దాసులు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించేదనని వానిని వేడుకొనెను గాని. 30వ వచనము. వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించే వరకు వానిని చెరసాలలో వేయించెను. 31వ వచనము. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరంగా తెలిపిరి. 32వ వచనం. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటువి కనుక నీ అప్పంతయు క్షమించి తిని. 33వ వచనము. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోటి దాసును కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. 34వ వచనము. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించెను. 35వ వచనము చివరి వచనం. మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనెను. దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ కూడా మరొకసారి వందనాలండి. మరి నేటి దినము మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మనము 1 నుంచి 35 వచనములను మనము ముందుగా బైబిల్ రీడింగ్ కార్యక్రమంలో మనం చదువుకోవడం జరిగింది. మరి దీని ప్రకారంగా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఈ యొక్క 35 వచనముల యొక్క భాగములు ఎన్ని రకాలుగా ఉంది, ఆ యొక్క భాగాన్ని ముందుగా మనం తెలుసుకొని ఆ తర్వాత ప్రతి భాగంలో కూడా మనము ముఖ్యమైనటువంటి
దాని యొక్క సారాంశాన్ని మనం తెలుసుకున్నట్టయితే ఈ యొక్క అధ్యాయము ఉన్నటువంటి వచనములు మనకి పూర్తిగా మనకి అర్థమయ్యి దేవుని వాక్యాన్ని మనం ఫలింపచేసిన వారమే అవుతాము. కాబట్టి ముందుగా 1 నుంచి 9 అధ్యాయాలు మనం చూసుకున్నట్టయితే 1 నుంచి 9 వచనాలు మనం చూసుకున్నట్టయితే దేవుని రాజ్యంలో ఎవరు గొప్పవారు, అదేవిధంగా లోకములకి అభ్యంతరములు శ్రమలు కలిగి ఉంటాయి అనే ఒక విషయం మీద 1 నుంచి 9 వచనాల్లో పొందపరచడం జరిగింది. ఆ తర్వాత రెండవది 10 నుంచి 14 వచనములు తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానము, అంటే ఒక ఉపమానంతో తప్పిపోయిన గొర్రెపిల్ల అనే ఒక ఉపమానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి మరలా ఒక ఉపమాన రీతిలో మనకి దాన్ని వివరించడం జరిగింది. మూడవదిగా 15 నుంచి 20 వచనాలు మనం చూసినట్టయితే పాపం చేసినటువంటి మన సోదరుడు, అదేవిధంగా 2, 3, 2, 3 నామాన్న మనము ఎక్కడైతే ఆయన నామాన్న మనం ప్రార్థిస్తామో దానికి ఏ రకమైనటువంటి సమాధానమో ప్రభువైన యేసుక్రీస్తులో వారు మనకి ఇస్తారు. అదేవిధంగా 4వది 21 నుంచి 35 వచనాలు మనం చూసుకున్నట్టయితే 4వ భాగము క్షమించిన సేవకుని యొక్క ఉపమానము, అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు క్షమాపణ గుణం గురించి ఉపమాన రీతిలో మనకి తెలియచేయడం జరిగింది. ఈ రకంగా 4 భాగాలుగా మనము ఈ యొక్క 35 వచనాలు మనము నేటి దినము మనము ధ్యానించుకున్నట్టయితే ఖచ్చితంగా దీని ద్వారా మనం మన జీవితానికి అప్లై చేయాల్సినటువంటి వాక్యాన్ని చివరిగా మనం మాట్లాడుకుందాం. మరి నేటి దినము ముందుగా 1 నుంచి 9 అధ్యాయంలో మనం 9 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే దేవుని రాజ్యంలో గొప్పవారు ఎవరు, అసలు వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి శిష్యులు ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు దేవుని రాజ్యము ఎవరితో పోలి ఉన్నది అనేది ఒక విషయాన్ని ఇక్కడ మనకి తెలియచేయడము జరిగింది. వాక్యపరంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనము పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనను, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే చిన్న బిడ్డను తీసుకొచ్చి పరలోక రాజ్యం వీరిని పోలి ఉన్నది అన్నప్పుడు శిష్యులు ఏంటి చిన్న బిడ్డతో పోలి ఉన్నది ఉన్నాడు అని వారిలో వారు ఆలోచిస్తున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ యొక్క బిడ్డని ఎందుకు ఆ రకంగా వారు అక్కడ ఆయన ఉపమానంగా ఆయన ఎందుకు చూపించడం జరిగింది అని అంటే చిన్నపిల్లల యొక్క వారి యొక్క మనస్సు, వారి యొక్క హృదయము, వారి యొక్క విధానము శాంతి కలిగి ఉంటుంది. అట్టి శాంతిని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండాలి. అటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులు పరలోక రాజ్యంలో గొప్పవారుగా ఉంటారు అనే విషయాన్ని మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. కాగా ఈ బిడ్డ వల్లే తనను తాను తగ్గించుకున్న వాడెవడో పరలోక రాజ్యంలో గొప్పవాడు. అంటే ఈ బిడ్డ వల్ల తన తాను తగ్గించుకున్నవాడు అంటే బిడ్డ విషయంలో తగ్గించుకోవడం అంటే ఆయనలాగా జ్ఞానము అనేది కాకుండా ఏదైతే దుష్టత్వం కానీ లేదంటే దుర్మార్గం తాలూకా ఆలోచనలు కానీ మనలో మనం తగ్గించుకున్న వారమైతే ఖచ్చితంగా బిడ్డ వల్లే ఆ యొక్క ప్రశాంతతమైనటువంటి ఏ రకమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటుందో అట్టి ప్రశాంతతమైన జీవితాన్ని, అట్టి శాంతియుతమైన జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు పోల్చి ఇక్కడ బిడ్డతో మనకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే అభ్యంతరములు లోకానికి శ్రమ. ఈ విషయంలో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. అభ్యంతరములు రాక తప్పు కానీ ఎవరి వల్ల అభ్యంతరములు వచ్చినో ఆ మనుషునికి శ్రమ. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు తెలియజేసినటువంటి ఒక గొప్ప విషయము అభ్యంతరములు సమాజంలో కానీ లేదు కుటుంబంలో కానీ ఏదో ఒక వ్యక్తి అభ్యంతరపరిచేటువంటి ఒక వ్యక్తికి మనము దూరంగా ఉండాలి. అటువంటి వ్యక్తి వల్ల మనకి అభ్యంతరాలు జరుగుతాయి. ఒకవేళ సంఘంలో అటువంటి కానీ లేదంటే కుటుంబంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో మనకి అభ్యంతరాన్ని కలుగజేసే ఏ ఒక్క వ్యక్తికైనా సరే మనము దూరంగా ఉండడం మంచిది అనేది ఇక్కడ మనకి వాక్యం ద్వారా మనకి సెలవు చేస్తుంది. అదేవిధంగా మనము మన శరీర అవయవాలలో చివరగా చూస్తే 9వ అధ్యాయం మధ్యలో మనం చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన యొక్క శరీర అవయవాలలో ఏ ఒక్కటైనా సరే మనం పాపానికి గురయ్యే విధంగా మన చేతులు కానీ లేదంటే మన కళ్ళు కానీ
మన హృదయ తలంపుల్లో పాపాన్ని ఎరిగి వాటిని మన శరీరం ద్వారా మనం ఏ రకమైన క్రియలు చేసినా కూడా అవి దానివల్ల మనకు నష్టమే జరుగుతుంది. కాబట్టి అటువంటి నీ శరీరంలోని అటువంటి హేయ క్రియలు చేసేటువంటి నీ యొక్క శరీర అవయవాల్ని నువ్వు నరకాగ్నిలో పడివేయడం కంటే వాటిని శిక్షించుకునే బదులు వాటిని నరికివేయము అని సెలవిస్తూ, ఆ రకంగా ఉండేదానికన్నా నువ్వు ఒక అంగహీనుడుగానో లేదంటే అదే ఇక్కడ వాక్యం ప్రకంగా మనం చూసుకున్నట్టయితే నిత్యాగ్నిలో పడివేయబడటి కంటే కుంటివాడిగానో అంగహీనుడుగానో జీవంలో ప్రవేశించుట నీకు మేలని ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి తెలియజేయడము జరుగుతుంది. ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే రెండవ భాగంలో వచ్చేసరికల్లా 10 నుంచి 14 తప్పిపోయిన గొర్రెపిల్ల ఉపమానము. ఏంటి తప్పిపోయిన గొర్రెపిల్ల యొక్క ఉపమానం అని చూసినట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఎక్కడైతే ఈ చిన్నవారిలో ఒకనైనా తృణీపడకుండా చూచుకునడి వీరి దూతలు పరలోకమందు నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందని మీతో చెప్పుచున్నాను అని చెబుతూ దీని తాలూకా భావము ఏ రకంగా చెప్పారనంటే, ఒక గొర్రెల కాపరికి ఒక 100 గొర్రెలు ఉన్నప్పుడు 99 గొర్రెలు ఆ యొక్క ప్రదేశంలో ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు ఆ యొక్క కాపరి, ఆ గొర్రెల కాపరి ఏ రకంగా అయితే ఆ ఒక్క గొర్రె కోసము వెతకడానికి వెళ్ళి తిరిగి దాన్ని తీసుకొచ్చినప్పుడు ఏ రకంగా అయితే ఆ 99 గొర్రెల కన్నా తప్పిపోయినటువంటి ఒక్క గొర్రెను ఆయన తీసుకొచ్చి పడినటువంటి సంతోషమైనటువంటి విషయము, అదే విధంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఇక్కడ మనం గమనించినట్టయితే మనకి ఇక్కడ 14వ వచనము, అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున మన తండ్రి చిత్తము కాదు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుల వారు తెలియజేసినది ఏ ఒక్కరు 99లో కన్నా ఏ ఒక్కరు కూడా నశించకుండా ఉండాలనేది ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకి తప్పిపోయిన గొర్రెల ఉపమానంతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే 15 నుంచి 20 వచనాలలో మనం బాగా గమనించినట్టయితే ఇక్కడ మనకు వచ్చేసరికల్లా సహోదరుడి ఎడల మనము ఏ రకమైనటువంటి గౌరవప్రదమైనటువంటి ఏ రకమైనటువంటి తీర్పును మనం కలిగి ఉంటున్నాము, మనం ఏ రకంగా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు అది కుటుంబంలో కానీ లేదు సంఘంలో కానీ మనము మన సహోదరులతో మనం ఏదైనా సమస్యలో మనం ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా మనము కంప్లీట్గా రెస్పెక్ట్ మోడ్లో మనం ఏ రకంగా దాన్ని మనము ఖచ్చితంగా క్లోజ్ చేయాలి ఆ విషయాన్ని అని చెప్పినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ సెలవిచ్చిన ఉన్నది, మొట్టమొదట ఆ వ్యక్తి ఎవరైనా మన సంఘంలో ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేశారని తెలిసినప్పుడు, తప్పు మాట్లాడని తెలిసినప్పుడు ఆయనను 10 మందిలో కాకుండా ముందుగా నువ్వు వెళ్ళి ఆయనతో జరిగిన విషయం మీద ఆయనకి వివరించి మనం చెప్పాలి. అప్పటికి కూడా ఆ వ్యక్తి ఒప్పుకోకుండా లేదు నేను ఈ మాట వినను అని చెప్పినప్పుడు మరొకసారి 2-3 వ్యక్తులను ఆయన సాక్ష్యార్థంగా తీసుకుని వెళ్ళి అక్కడ వారిని సమాధానపరిచేటువంటి ఆలోచన మనకు కలిగి ఉండాలి. అప్పటికీ కూడా ఆ వ్యక్తి లేదు నేను మీరు ఎవరు వచ్చినా కూడా నేను మాట వినను అన్నప్పుడు సంఘంలోని ఆ వ్యక్తిని మనము గౌరవంగా ఆయన గౌరవాన్ని ఆయనకి ఇస్తూ జరిగినటువంటి సమస్యను మనము క్లుప్తంగా ఆయనకి వివరించినప్పుడు అప్పటికి కూడా మారినప్పటికీ అప్పుడు సంఘం నుంచి ఆయన మారు మనసు పొంది వచ్చినంత వరకు కూడా ఆయన విషయంలో మనము సమాధానము దేవుని చిత్తానికి విడిచిపెట్టినట్టయితే అటువంటి ఆలోచన మనకి రావాలనే ఒక ఆలోచనను ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకి 15 నుంచి 20 వచనాలు మనకి తెలియచేయడము జరిగింది. ఆ యొక్క 20 వచనంలో మనం చూసుకున్నట్టయితే మనము ఏ రకంగా ప్రార్థన స్వభావం కలిగి ఉండి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ చేసినటువంటి ఒక గొప్ప మంచి వాక్యము మనం ఇక్కడ గమనించుకుంటుంటే 19వ వచనము, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గురించి అయినను భూమి మీద ఏకీభవించినలా అది పరలోకమందు నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలా అనగా 2-3 నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్యను ఉందనని చెప్పాను. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి గొప్ప మాట, 2-3 నా నామమున ఎక్కడైతే నేను వారి మధ్య ఉందును అని చెప్పారు. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, నేటి మన యొక్క ఈ లోక మార్గంలో రక్షణ పొందిన మనము 2 వ్యక్తులు అనగా ఒకటి
భర్త భార్య కావచ్చు, లేదు సోదరుడు సోదరి కావచ్చు, క్రైస్తవ సమూహంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఇద్దరు వ్యక్తులైనా సరే ఆయన నామాన్ని మనము విశ్వాసముతో నమ్మకంతో మనము ఆయనని గద్దించే విషయంలో, సాతానుని గద్దించే విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తులో అడిగినచో ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి సమాధానము ఇస్తాము అని మనకి ఇక్కడ వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనము ఏమైనా క్రియలు జరిపించుటకు ఆయన నామంలో మనం ఖచ్చితంగా విజ్ఞాపన చేసినట్టయితే అట్టి విషయాలకు కూడా ప్రభు యేసుక్రీస్తుల వారు సమాధానము ఇస్తాను, ఆ యొక్క ప్రదేశంలో నేను ఉంటాను అని వాక్యం ద్వారా మనకి తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 21 నుంచి 35 వరకు క్షమాపణ అంటే అత్యంత విలువైనది. క్రైస్తవుడుగానే కాదు, మనిషిగా, అదేవిధంగా లోకంలో మనము సగటు ఆయుష్కాలంతో బ్రతికినంత కాలము కూడా అనేకమైనటువంటి శోధనలో కానీ అనేకమైనటువంటి ప్రతికూల సమస్యల్లో వ్యక్తిగతంగా మనము క్షమించే గుణాన్ని మనము నిత్యము కూడా మన అనుదిన జీవితంలో మన ఎదురయ్యే సమస్యల పట్ల కానీ మనకి ఎదురుపడేటువంటి వ్యక్తుల ద్వారా మనం అనుభవించేటువంటి ఏ ఒక్క విషయంలో కూడా క్షమాపణ గుణము కలిగి ఉండాలి. అది ఏ రకంగా ఉండాలి అనే ఒక విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ఒక వ్యక్తిని మనం ఎన్ని మార్లు మనం క్షమించాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్పినప్పుడు ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అది ఏ రకంగా అంటే అక్కడ శిష్యులు ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా, ఎవరైనా తప్పు చేసి ఎన్నిసార్లు మీకు క్షమించినప్పుడు అక్కడ ప్రభు యేసుక్రీస్తుల వారు ఇచ్చినటువంటి సమాధానము, అందుకు యేసు అతనితో ఇట్లనను 7 మార్లు మట్టుకే కాదు 75 మార్లు మట్టుగా నీతో చెప్పుచున్నాను. సంపూర్ణమైన సంఖ్య బైబిల్ ప్రకారంగా 7 అనేది ఎంత సంపూర్ణమైనటువంటి సంఖ్య ఉందో అట్టి విధంగా 7 మార్లు మాత్రమే కాకుండా 77 మార్లు మనం క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి, లేదా అంతకన్నా ఎక్కువగా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి అని ఆయన మనకి ఇక్కడ వాక్యానుసారంగా మనకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే దీనికి ఉపమానాన్ని యాడ్ చేసి ప్రభువైన యేసుక్రీస్తుల వారు క్షమించే గుణాన్ని ఏ రకంగా ఉండాలని చెప్పినప్పుడు ఒక యజమాని దగ్గర 2 దాసులు ఉన్నారు. ఆ 2 దాసుల్లో ఒక దాసుడు ఆ యజమాని దగ్గర నుంచి ఆయన ఒక వ్యక్తిగత జీవితంలో ఆయన వ్యాపార రీత్యా కానీ లేదు ఆయన కుటుంబాన్ని నడిపించుటకు ఆ యజమాని దగ్గర నుంచి కొంత సొమ్ము అప్పు తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఆ యజమాని దగ్గర ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఆ యజమాని ఆ యొక్క వ్యక్తికి ఆ యొక్క సౌకర్యాలను ఏర్పరిచి ఆయనకు కొంత సొమ్ము అప్పుగా ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ క్షణంలో ఆ వ్యక్తి దాన్ని నష్టపోయిన తర్వాత ఆ యజమాని ఆ సొమ్మును చెల్లించమని అడిగినప్పుడు ఏదైతే ఈ అప్పు తీసుకున్నటువంటి మొదటి వ్యక్తి యజమాని పిలిచి సమాధానం చెప్పినప్పుడు ఆయన యజమానికి చెప్పినటువంటి సమాధానం ముఖ్యంగా మీరు ఇచ్చినటువంటి సొమ్ము మొత్తము కూడా అది నేను పాడు చేయడం జరిగింది, కాబట్టి నేను మీకు సొమ్ము చెల్లించలేకపోతున్నానయ్యా, నన్ను మీరు క్షమించండి అని చెప్పినప్పుడు అక్కడ ఆ యజమాని వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారి భార్యను కానీ వారి పిల్లలను కానీ అందరినీ కూడా వారు పిలిపించి అడిగి మాట్లాడిన తర్వాత అట్టి డబ్బును కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు యజమాని దాసుని ఏ విధంగా అయితే శిక్షించాడు, అదేవిధంగా మరొక దాసుడు ఈ దాసుడి దగ్గర కొంత సొమ్మును తీసుకున్నప్పుడు ఏ రకంగా అయితే యజమాని మొదటి దాసుని క్షమించాడో తిరిగి మరల అదే దాసుడు తన తోటి దాసుని క్షమించలేకపోవడం అనేది అది అక్కడ ఉన్నటువంటి యజమాని గ్రహించి అట్టి యజమాని ఆ దాసును పిలిపించి ఇక్కడ వాక్యము మనం చూసుకున్నట్టయితే వాని తోటి దాసులు జరిగిన చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకుంటివి గనుక నీ అప్పంతయు క్షమించితిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసును కరుణింపవలసి ఉండిన కదా అని వానితో చెప్పాను. హల్లెలూయా. క్షమాపణ గుణం మన యొక్క పరలోక ప్రార్థనలో కూడా ఇతర అపరాధం మీరు క్షమించిన ప్రకారము తండ్రియు మా అపరాధం క్షమించును అని నిత్యము కూడా మన పరలోక ప్రార్థనలో మనము క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తుల వారికి మనం నిత్యము తెలియజేస్తున్నాము. నా జీవితంలో ప్రేమైన క్రైస్తవ బిడ్డలారా, క్షమాపణ యొక్క విలువ, క్షమాపణ వల్ల మనం పొందేటువంటి శాంతిని కానీ ఆయన యొక్క
నామం ప్రకారంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు తెలియజేసినటువంటి యొక్క క్షమాపణ విషయంలో మనం అందరము కూడా మన శత్రువుల యందు కానీ, లేదు మన కుటుంబాలలో కానీ, లేదు వ్యక్తిగతంగా మన శ్రమలలో ఎదురయ్యే వ్యక్తుల ద్వారా నుంచి మనము ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురైనా కూడా మొట్టమొదటిగా క్రైస్తవుడుగా మనము క్షమించే గుణాన్ని మనము కలిగి ఉండాలి. అట్టి విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఇక్కడ మనకి వాక్య ప్రకారంగా మనకి తెలియజేస్తున్నారు. చివరగా వచ్చిన మనం చూసినట్టయితే, మీలో ప్రతి వాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును అనను. ఏ రోజైతే మనం క్షమాపణ గుణము కలిగి ఉన్నామో మన పరలోకపు తండ్రి దేవాతి దేవుడు కూడా మన యందు క్షమాపణ కలిగి ఉండరు. కాబట్టి నేటి దినము నీ జీవితంలో, నా జీవితంలో కానీ, మన కుటుంబాలలో కానీ, మరి ఏ ఇతర చోట్ల కానీ మనం మన శత్రువులు కానీ, లేదు మనకు నచ్చిన వారు కానీ, లేదు మన మీద హేళన చేసేవారు కానీ, మనం అనేక రకాలుగా మానసికంగా ఇబ్బంది పెట్టేవారు కానీ, ఏ ఒక్కరినైనా సరే దేవుని చిత్తానికి విడిచిపెట్టి వారిని క్షమించినట్లయితే ఖచ్చితంగా మన విశ్వాసం ద్వారా వారు మారు మనస్సు పొంది తిరిగి మరలా మనల్ని వారు ప్రేమపూర్వకంగా మనల్ని ఆహ్వానించేటువంటి శక్తి దేవుడు వారికి కల్పించి వారి ద్వారా మనము ఖచ్చితంగా సంతోషపడేటువంటి విషయాన్ని దేవాతి దేవుడు మనకి ఏర్పరుస్తాడు. మరి ప్రియమైన క్రైస్తవ సోదరులారా, నేటి దినము మత్తయి సువార్త మనము మొదటి వచనం నుంచి 35 వచనంలో నేటి దినము మనము చదువుకున్నాము. అదేవిధంగా 4 భాగాలుగా ఉన్నటువంటి విషయాన్ని మనము నేటి దినము మనము విశ్లేషణ చేసుకోవడం జరిగింది. మరి కాబట్టి నా జీవితంలో మత్తయి సువార్త 18వ అధ్యాయం వల్ల మనం నేర్చుకున్నటువంటి విషయాలు మనం చూసుకున్నట్టయితే, మొట్టమొదటిగా మనము ఏదైతే లోకంలో శ్రమ అభ్యంతరం కలిగే వ్యక్తులతో మనము ఎప్పుడూ కూడా వారిని దూరంగా ఉండడం మంచిది అనేది ఒక విషయం ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకి తెలియజేయడం జరిగింది. రెండవది, మనము 2-3 కలిసి ఏ చోటనైతే మనం ప్రార్థించే స్వభావం కలిగి ఉన్నామో ఆ చోట ప్రభువైన యేసుక్రీస్తుల వారు మన విశ్వాసముతో మనము ఏది అడిగినా కూడా ఆయన మనకు చేస్తామనేటువంటి వాక్యం ద్వారా మనకి తెలియజేయడం జరిగింది. మూడవది వచ్చేసరికల్లా క్షమించే గుణం. ఈ యొక్క 3 అంశాలను నేటి దినం మత్తయి సువార్త 18వ అధ్యాయంలోని మనం క్లుప్తంగా నా జీవితంలో ఖచ్చితంగా వాక్యానుసారంగా మనము దేవుని మాటను మనము ఖచ్చితంగా దాన్ని పాటించిన వారం అయితే ఈ యొక్క 3 విషయాల్లో కూడా మనము ఎంతో సంతోషంతో, మనం ఎంతో ఆనందంతో మన జీవితాన్ని మనము గడిపిన వారము అవుతాం. మరి కాబట్టి దేవుని వాక్యం చాలా బలమైనది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మనం ఎప్పుడు కూడా దేవుని వాక్యము ద్వారా నడుచుకునేటప్పుడు మనకు ఎదురయ్యే సైతాను శోధల కన్నా వాక్యముల ద్వారా మనం నడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గర మనం ప్రార్థన ద్వారా మనం అడిగినట్టయితే ఖచ్చితంగా నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఖచ్చితంగా మనము అద్భుతాలను మనము పొందుతాము. అదేవిధంగా దేవుని కృప నిత్యము కూడా మన యొక్క జీవితాలకి మనకి ఎంతో సంతోషాన్ని మనకి కలుగు చేస్తాయి. కాబట్టి తలలు వంచుకున్నట్టయితే మనము ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా తండ్రి, లోక రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా తండ్రి. నేటి దినము ఈ ఉదయంకాల ఈ సమయంలో ప్రభువా నాయన మీ నామాన్ని మేము ఘనపరుచుకుంటున్నాం ప్రభువా తండ్రి. నాయన రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా పాలి భాగస్థులమైన మేమందరము కూడా ప్రభువా తండ్రి మీ నామాన్ని స్తుతించి ప్రభువా నేటి ఈ దినం మత్తయి సువార్తలో మీరు తెలియజేసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను ప్రభువా తండ్రి, ఆ వాక్యములను ప్రభువా తండ్రి మా యొక్క హృదయంలోని, మా యొక్క మనస్సుల్లోని ప్రభువా తండ్రి నాయన వాటిని మేము స్థిరపరచుకొని ఆ వాక్యానుసారంగా జీవించుటకు ప్రభువా తండ్రి గొప్ప శక్తిని ప్రభువా తండ్రి, గొప్ప జ్ఞానాన్ని మీరు మాకు కలుగు చేయండి ప్రభువా. నిత్యము కూడా ప్రభువా తండ్రి మీరు చెప్పిన ఈ మాటలను ప్రభువా తండ్రి మేము గైకొనుటకు గాను ప్రభువా తండ్రి మేము ధ్యానించుకున్న ప్రతి మాటను మీ కృప ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. మమ్మల్ని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరట మీకు కృపతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. పరలోకమున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్టు భూమి యందు నెరవేరబడును గాక. నేను మన ఆహారం మాకు దయచేయండి. తన అపరాధములు క్షమించిన ప్రకారముగాను తండ్రియు మా అపరాధములు క్షమించును. శోధన నుంచి, దుష్టుల నుంచి, కీడు నుంచి రక్షించండి ప్రభువా తండ్రి. ఆయన రాజ్యము, ఘనత, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ కూడా మరొకసారి దేవుని పరిశుద్ధ నామములో వందనాలండి. అందరూ కూడా నేటి దినము మన యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనము ఈ ఉదయంకాల సమయంలో మనము లోకరక్షకుని ప్రభు యేసుక్రీస్తుల వారికి మనము
సమస్తాన్ని విడిచిపెట్టి మనం ఆశీర్వాదం పొంది నేటి దినమంతి కూడా సంతోషంతో మీ యొక్క క్రియలలోని విజయం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొకసారి దేవుని పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు.